పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన నేత గడ్డం వెంకటస్వామి అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నిరంతరం ప్రజల కోసమే పనిచేసినందుకే ఆయన కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో వెంకటస్వామి చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు, కోదండరాం, జీవన్ రెడ్డి, తండే విఠల్, రఘుతం రెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, గడ్డం వినోద్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటస్వామిని ఎప్పుడు కలిసినా పేద ప్రజల సమస్యల గురించి చర్చించేవారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి ఎనలేదని అన్నారు. ఆయన వారసులుగా వివేక్, వినోద్ ఇద్దరు రాజకీయాల్లో రాణిస్తూ పేద ప్రజల శ్రేయస్సు కోసం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లెజిస్లేచర్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.